హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటిదంటే మేము మా ఇంటి దేవుడైన లోకమసన్ మహారాజ్ గారి పూజ అయితే చేసుకుంటున్నాము. ఆ పూజతో పాటు మా ఇంటి దేవత అయిన కాళికాదేవి పూజ కూడా చేసుకుంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. సో మా ఇంటి ముందల భోగ్ అని చెప్పాను కదా, ఆ పూజ కంప్లీట్ అయ్యాక మార్నింగ్ అక్కడ ఆ పూజ చేసుకొని ఆఫ్టర్నూన్ 1కి అట్లా మేము ఇంటి నుంచి బయలుదేరి అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇదైతే మహబూబ్ నగర్ డిస్టిక్ మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి బావోజీ మజీ అనే తాండాలో ఇక్కడ లోకమసన్ మహారాజు ఆ దేవునితో పాటు కాళికాదేవి టెంపుల్ కూడా ఉంటుంది పక్క పక్కనే. అయితే లోకమసన్ మహారాజ్ మా బంజారీస్ కోసం వెనకట్లో చాలా పోరాటమే చేసిండంట. ఒక యూనిటీగా ఉండాలి మనమందరం అని చెప్పేసి మరి దేశం మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చి సజీవ సమాధి అయితే చేసుకున్నాడంట. సో అందుకని అప్పటి నుంచి అందరు మా బంజారీస్ అందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు. అంటే పౌర్ణమి రోజు, ఇది మన ఉగాది వెళ్ళిన ఫస్ట్ పౌర్ణమి ఏదైతే వస్తుందో ఆ రోజే ఇక్కడికి వచ్చి అందరూ పూజ చేసుకుంటారు. అంటే ఇయర్ మొత్తం ఉంటుంది, కాకపోతే ఇయర్కి ఒకసారి ఈ పౌర్ణమి రోజు ఇక్కడ జాతర ఉంటుంది. అంటే ఆ రోజే లోకమసన్ మహారాజ్ గారు పుట్టినారంట. సో అలా అని చెప్పేసి ఆ రోజే అక్కడికి వచ్చి అందరూ అయితే పూజనైతే చేసుకొని వెళ్తారు. సో మేము కూడా ఈ రోజు అయితే పూజ కోసం అయితే ఇక్కడికైతే వచ్చేసినాము. మేమైతే రాగానే మా దేవుని కోసం ప్రసాదం స్వీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి లోకమసన్ మహారాజ్కి ప్రసాదం పెట్టేసి మా చిన్నోనికి పుట్టింటికలు తీయడం కోసం అయితే వెళ్ళిపోయినాం అన్నమాట. మా చిన్నోడు పుట్టింటికలు తీసే ముందు వరకు మెలకతోనే ఉన్నాడు. జుట్టు తీసే టైంకి ఎగ్జాక్ట్లీ టైంకి అయితే పడుకొని పోయాడు. ఇంకో జుట్టు తీసిన తర్వాత లేచి ఒక ఏడుపు కాదు, మా చిన్నోంది అయితే ఫుల్గా ఏడుస్తున్నాడు తను. కానీ అందరూ జుట్టు తీసేటప్పుడు ఏడ్చి అయిపోయినాక సైలెంట్గా ఉంటే మా వాడు రివర్స్లో తీసేటప్పుడు పడుకొని జుట్టు తీసేసాక లేచి ఏడుస్తున్నాడు అన్నమాట. ఇలా అయితే తన పుట్టింటికలు అయితే తీసేసినాము. అంటే లాస్ట్ ఇయరే మేము రావాల్సి ఉండే, అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉండే కాబట్టి అప్పుడు రాలేదు మేము. సో అప్పుడు మా వారు దేవునికి అయితే మొక్కుకున్నారంట, బాబు పుడితే ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చి బాబు పుట్టింటికలు తీసి అక్కడికి తీసుకొని వెళ్ళేది ఒక ఆటనే. కాకపోతే మాకు బాబు పుడితే కంపల్సరీ 2 ఆటలు, లైఫ్ టైం ఎన్నిసార్లు వస్తామో అన్నిసార్లు ఇక్కడికి 2 ఆటలను తీసుకొని అయితే వస్తాను అని చెప్పేసి తను మొక్కుకున్నారంట. సో అలాగే మాకు బాబు పుట్టిండు కాబట్టి మేము 2 ఆటలను అయితే తీసుకొని వెళ్ళినాము. అక్కడ ఇదంతా జాతర ప్లేస్ అన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, కానీ చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంది గైస్. మనం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంతా రికార్డ్ చేయలేదు. దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే మాకు లోపల వెళ్ళడానికి నాకు నిజంగానే భయం అయింది. అసలు ఎంతమంది అంటే ఇట్లా దొబ్బేస్తే కింద పడి అసలు చచ్చిపోతారు, అలా ఉంది పరిస్థితి అక్కడ. వాడు పోలీసు వాళ్ళు ఉన్నా కానీ అసలు క్రౌడ్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు, అంతమంది జనాలు ఉన్నారు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఎవరినైనా ఉంచి మీరు ఉన్న ప్లేస్లోనే ఉంచేసి మీరు పెద్దవాళ్ళు అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అయితే రావాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకొకటి ఇక్కడ జాతర పేరు వచ్చేసి బావోజీ జాతర అని చెప్తారన్నమాట. సో ఇక్కడ నైట్ ఇంకా అంతా డ్రామాలు వేస్తున్నారు అందరూ, మా బంజారీస్ అందరూ డ్యాన్సులు వేస్తున్నారు. అది అంతా మా డ్రెస్సులు మా బంజారీ డ్రెస్సెస్ వేసుకొని ఇట్లా ఫుల్గా డ్యాన్సులు వేస్తున్నారు నైట్ అంతా. ఇంకా నైట్ మనం అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగే మళ్ళీ మనము 4కి అట్లా లేచి మనం స్నానాలు గిట్లా చేసుకొని కాళికాదేవి పూజ కోసం అయితే రెడీ అయిపోవాలన్నమాట. ఇంకొకటి ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది మనమే మొత్తం కూర్చోడానికి, పైన కప్పుకోవడానికి, కట్టుకోవడానికి, వాటర్ కోసం డ్రమ్ అయినా సరే, కుకింగ్ కోసము మనం రాళ్ళు ఉంటాయి కదా అవి కూడా మనం ఇంటి నుంచే తీసుకొని రావాలి. ఇక్కడ ఏవి ఉండవన్నమాట. సో మనమే మొత్తం ఇంటి నుంచి అరేంజ్ చేసుకొని వస్తేనే మనం ఇక్కడ తొందరగా అంతా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి మేమైతే ఇవాళ మధ్యాహ్నం వస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నానికి రిటర్న్ అయితే వెళ్ళాము. కాకపోతే కొంతమంది అయితే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే వెనకటి నుంచి వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి నైట్ లోకమసన్ మహారాజ్కి స్వీట్ పూజ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కాళికాదేవి పూజ చేసేసుకొని ఆ మధ్యాహ్నం రోజే రిటర్న్ రావడం అనేది జరుగుతుందంట. సో మా ఆచారం అలాగే ఉంది కాబట్టి ఇంకా మేము కూడా అలా వెళ్ళాల్సి వస్తుంది.
సో కానీ మనం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అయితే వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. చాలామంది అలా వచ్చి చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. అంటే ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కాళికాదేవి పూజ కోసం దీన్ని మా భాషలో చోక్ అని అంటారు. సో అది వేసుకుంటున్నారు అన్నమాట. పట్టం లాగా వేసుకుంటారన్నమాట అమ్మవారి కోసము పూజ చేయడానికి. సో మార్నింగే అంతా రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ. మా వాళ్ళు కూడా మార్నింగే ఆటలను తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి ముందర అయితే కట్ చేయించుకొని అయితే తీసుకొని వచ్చినారు. ఇంకా కట్ చేసిన తర్వాత ఇక్కడ మేముండే ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చి ఇంకా మటన్ అంతా కట్ చేసి అమ్మవారి కోసం ప్రసాదం కోసము కొన్ని తునకలు అయితే ఏమంటారు పీకో పల్సు అంటారు మా భాషలో, అది చేసి అమ్మవారికి అయితే కొన్ని తునకలు అయితే తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టి రావాలన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి మాకు ఫుడ్ కోసం అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు అంతా ఇక్కడైతే ఏమంటారు యాటలకి స్కిన్ తీస్తున్నారు, అంటే తోలు తీస్తున్నారు. ఇంకా ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్ ఉన్నారు గైస్, నిజంగా చెప్తున్నా. ఆ ఉన్నది ఒకటే మూత, యువతలు ఉన్న మూత వచ్చేసి వచ్చే దారి అన్నమాట. ఇది యువతలది వచ్చేసి లోపలికి వెళ్ళే దారి. ఇంత జనాభా ఉన్నారు చూడండి మీరు. మేము ఉన్న దగ్గర నుంచి లోపల వెళ్ళడానికి అంతమంది ఉన్నారు. వెనకాల మొత్తం జామ్, అసలు ప్లేసే లేదన్నమాట. అంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడైతే ఈరోజు. మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయితే అయిపోయింది. ఇంకొకటి మేము ఇప్పుడే అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడే వస్తున్నాము. అంటే చాలా ఇయర్స్ ముందు వచ్చినారంట మా వాళ్ళు. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మేమే ఇప్పుడు వచ్చిందన్నమాట. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత వచ్చినాను. నేను కూడా ఇక్కడ కొత్త, నాకు కూడా ఏం తెలియదు అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మొత్తం చూస్తేనే తెలుస్తుంది. నాకు ముందైతే ఏం తెలియదు. ఆ తర్వాత ఇక్కడైతే కొంచెం మా చిన్నోడు కొంచెం క్రాంకీగా ఉండే అక్కడ ఇంకా మేము తిన్నది అదంతా రికార్డ్ చేయలేదు. సో ఇంటికైతే వచ్చేసినాము. ఇక్కడ మా రవి వాళ్ళ నడిపి మామ వచ్చేసి ముక్కలు అయితే కొడుతుండు. ఇంకా పెద్ద మామయ్య వచ్చేసి ఏమంటారు తలకాయ అవి కాలుస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈమె వచ్చేసి మా బేబీ పాప అన్నమాట. బేబీ పాప వల్ల చిన్న బుల్లి బుడతలు, ఇక్కడ వచ్చేసి మా బుడతలు అన్నమాట. వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి. సో ఇంకా ఈవినింగ్ అయితే తిన వచ్చేసి మా రవి వాళ్ళ అత్తయ్య అన్నమాట. అంటే వాళ్ళ మేనమామ వాళ్ళ భార్య, అంటే చిన్న ఆమె. సో తనే అంతా ఫుడ్ అంతా తనే చూసుకుందన్నమాట. ఇంకా నైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో చాలా బాగా అయితే చేసుకున్నాము. ఎవరైతే రావాలో వాళ్ళు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మా ఇంటి దగ్గర తిని వెళ్ళిపోయినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇదే మా ఫ్యామిలీ, ఇంతే మేమంతా. సో ఇలా అయితే జరిగింది గైస్. చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా పూజ జరిగింది. ఎవరు ఏమనుకున్నా సరే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది అండి మా బావోజీ జాతర వీడియో. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ కూడా చెయ్యండి. మీరిచ్చే ఒక లైక్ కూడా మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చెయ్యండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన టైం మా వీడియోకి ఇచ్చి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.